అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్తయితే చెప్పిందండి. సో, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మనకి కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పథకం సంబంధించి రైతుల ఖాతాలో రూ. 2000 చొప్పునైతే జమ చేయబోతున్నారండి. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కానీ రైతన్నలకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు గదా! నేడు అకౌంట్‌లోకి రూ. 2000 అని చెప్పేసుంది. దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త అని చెప్పేసి అన్నారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే పీఎం కిసాన్ 18వ విడత కింద నిధులను ప్రధాని మోడీ నేడు రైతుల అకౌంట్‌లో జమ చేయనున్నారండి. మొత్తంగా 20,000 కోట్ల దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతులకు డైరెక్ట్ వారి బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి 4 నెలలకోసారి రూ. 2,000 చొప్పున మొత్తం 3 విడతల్లో రూ. 6,000 అన్నదాతల అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారని చెప్పేసి అన్నారండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈరోజు పీఎం కిసాన్ పథకం కింద సో, రైతులు అర్హులు కల రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో రూ. 2,000 చొప్పున అయితే విడుదల చేయనున్నారండి. ఇదొక శుభవార్తనే చెప్పాలి. దసరా ముందుగానే మనకి ఈ యొక్క శుభవార్త అయితే అందించారండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి రైతుకి కూడా మేలు చేకూరుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఏదైనా ఏ రైతులున్నా గానీ ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుందనమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అండి. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.